మాత, సంతోషి నిష్టని చూసి చివరికి శనిదేవులు కూడా ప్రసన్నులయ్యారు. గోమాత, నాకు సంతోషి సంతోషాన్ని చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎంతో నమ్మకంతో తన భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేసుకుని విజయపథంలో మొదటి దశను పూర్తి చేసింది. నా బిడ్డ చేతిలో చలనం వచ్చింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అమ్మా సంతోషి, నీ చేతికి దెబ్బెలా తగిలింది? ఏం లేదు కాక, గాజు పగిలింది. చిన్న దెబ్బేలండి, తగ్గిపోతుంది. అమ్మా మర్చిపోకుండా మందు రాసుకో తల్లి. అలాగే. ధైర్య, నా బంగారు తండ్రి, నా బిడ్డ చేయిలో చలనం వచ్చింది అంటే క్రాంతిమాత కృపా ప్రభావం చూపిస్తుందన్నమాట. నమామి క్రాంతిమాత, నమామి క్రాంతిమాత. ఇదంతా ఎవరి కృప వల్ల జరుగుతోందో మాకందరికీ చాలా బాగా తెలుసు మధు. ఎందుకంటే ధైర్యాన్ని అందరికంటే జాగ్రత్తగా ఎవరు చూసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. విద్య, మనం సంతోషి మాతకు శనిదేవులకు శతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన బిడ్డ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. పదండి, అందరం బయటికి వెళ్దాం, వాడిని విశ్రాంతి తీసుకొనిద్దాం. లేదండి, నాకు కాసేపు ధైర్య పక్కన కూర్చోవాలనుంది. అబ్బా విద్య, సంతోషి ఉంది కదా, దిగులు పడతావెందుకు? మనం తర్వాత వద్దాం, పద. అన్నట్లు చూడమా సంతోషి, ఆ కాకా, చేతికి మందు రాసుకోవడం మర్చిపోకు. అలాగే. నిజమా నిన్న కలగని నేడు సెలవని ప్రేమకింతటి బలమా చిరునవ్వు నీడలో తను కోరే వానితో జరిగే ఈ వేడుక జరిపించే ప్రేమిక మనసంటే తీయని మంటేనులే మాటలు రాని మనసు చేసి మౌనగారడి ఏమిటిది ఇచ్చుటే కాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది. ధైర్య సార్, మీ చేయి పనిచేస్తుంది. ఐఎమ్ సారీ. ఎందుకు? నేను నిన్ను గాయపరిచినందుకు. కానీ నాకు బాధగా లేదు. మీరింట్లోంచి బయటికి రావడానికి ఒప్పుకొని మంచి పని చేశారు. ఇంట్లో ఉన్న గార్డెన్లో తిరిగి తిరిగి మీరు బోర్ అయిపోయి ఉంటారు. ఇక్కడెంత బాగుందో కదా. అప్పుడప్పుడు వాతావరణం ఎంత అందంగా ఉంటుందో.
మండే సూర్యుడు కూడా ఆహ్లాదాన్ని ఇస్తాడు. సంతోషి, ఏమైంది? నా చెప్పు ఎక్కడ పడిపోయింది? ఓహ్, ఎక్కడ పడిపోయి ఉంటుంది? అక్కడ పడిపోయింది. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. సరే. ఈ బాల్ మీద బాల్ కావాలా? అయితే చెప్పండి, మీ అందరిలో బెస్ట్ ప్లేయర్ ఎవరు? ఇదిగో, ఇప్పుడు ఆడి చూపించాం. ఎంత నవ్వుకుంటావో నవ్వుకో సంతోషి. ఎందుకంటే ఇక మీదట నీ ముఖంలో చిరునవ్వు శాశ్వతంగా చెరగనుంది. ఈ బురదలా? ఎక్కడైనా నీళ్లుంటే కడిగేసి ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకొన్ని క్షణాలే ఉన్నాయి. పిల్లలు, మీరు అటు వెళ్ళి ఆడుకోండి. సంతోషి, 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 బాబు ఏమండి ఇలా చూడండి. ఏమండి ఇటు. నేటి శనివారం నీ జీవితంలో చివరి శనివారం కానుంది సంతోషి. వికలాంగుడైన నీ భర్త కాని శనిదేవుని ఆ ఊరేగింపు కాని నీకెలాంటి సహాయం చెయ్యలేరు. ఇప్పుడు నేను చూస్తాను సంతోషి, నువ్వెలా తప్పించుకుంటావన్నది నేను నా కళ్ళారా చూస్తాను. నాకేమనిపిస్తుందంటే ఈ సంతోషమాత మహిమలు గలదని. అంటే మీరు కూడా సంతోషమాత భక్తులైపోయారా? అయ్యో, మీరెలా అంటున్నారేంటి మాత? నేను మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఆరాధ్య దైవంగా ఎప్పటికీ భావించలేను. మీరే నాకు శ్రేయస్సు చేకూర్చారు. మీకు తప్పకుండా శుభం కలుగుతుంది.